గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గౌతమ్ గారు, మీరు మీ నాన్నగారు కూడా గత 10 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీద చాలా విరివిగా పోరాడుతా ఉన్నారు. అవును. ఎక్కడ తప్పు జరుగుతున్నా అంటే అది ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు, దేన్నైనా సరే మీరు సూటిగా చెప్తా ఉన్నారు. అవును. అలాగే మీరు కూడా చాలా సార్లు డైరెక్ట్ రాజకీయాల్లో ఉండాలన్న ఆకాంక్షను కూడా వ్యక్తపరిచారు. సో, అవును. మీరు ఏ పార్టీలకి ఏమైనా ట్రై చేశారో లేదో మాకు తెలీదు గానీ, ఈ రోజు మాత్రం మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అవును. ఏంటి సార్? అంటే అసలు నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీకు అప్పుడే రావాలని ఎందుకనిపించింది? ఒకేళ వచ్చినా సరే ఇండిపెండెంట్‌గా పోటీ చేయగల ధైర్యం మీకెక్కడి నుంచొచ్చింది? అసలు అంటే మీరు పోటీ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? పోటీ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నాననేది మాత్రం ఖచ్చితంగా మంచి ప్రశ్న. అదే అందరికీ వివరణ చెబితే మరి కొంతమంది ఏమైనా పోటీ చేస్తారేమో చూద్దాం. మనకైతే హ్మ్. ఏం లేదు గానీ, ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం అనేది ఇప్పుడు ఒడ్డున కూర్చొని ఎన్ ఎవ 100 మాటలు మాట్లాడొచ్చు. హ్మ్. కానీ రంగంలోకి దిగిన తర్వాత గదా! అసలు లోతుపాతులన్నీ తెలిసేది. అట్లాగనే రాజకీయాల్లో రాజకీయాలంటే అంతా కుళ్ళండి. దాని గురించి మనం ఎక్కువగా ఇది ప చేయకూడదు. దాన్ని మనం ఒడ్డు నుంచొనే మాట్లాడాలంటారు. దిక్కుండా లోతెలా తెలుస్తుంది? ఆ కుళ్ళేంది? ఆ ఉన్న కుళ్ళుని మనం ఎలా ప్రక్షాళన చేయాలి అనంటే, అందులోకి దిగితే గదా తెలియాలి. ఒడ్డు నుండి ప్లానేసుకుంటాం. కానీ దిగిన తర్వాత ఆచరణలోకొచ్చిన తర్వాత ఉండే అతి పెద్ద సమస్య ఏమిటొస్తుంది? అన్నీ సమస్యలే. నీకు ఏమాత్రం సహకరించే వాళ్ళెవరు ఉండరు. అలాగనే ఇప్పుడు నేను గూడా కొన్ని పార్టీలని కొంతమందిని టచ్చే చేయలేదు. ఎందుకంటే మా కుండబద్దలకు ఉన్న అభిమతానికి ఆ పార్టీలు చాలా దూరంగా ఉన్నాయి. అందుకని మేము వాటి జోలికి ఎళ్ళం. మాకు అనుకూలంగా ఉన్న కొన్ని పార్టీల్లో పెద్ద పార్టీలన్నిటికి మా అవసరం లేదు. వాళ్ళు మాకు కనీసం అపాయింట్‌మెంట్ గూడా ఇవ్వలేదు. ఆ ఇవ్వనోళ్ళు గూడా చాలా మందున్నారు. మాకిచ్చిన కొన్ని నేషనల్ పార్టీస్ గూడున్నాయి. కాపోతే అవి స్టేక్ తక్కువగా ఉన్నాయి. అందులో మాకు అవకాశం వచ్చింది. కాకపోతే కుండబద్దలకి ఏ రంగు పులుముకోదలుచుకోలేదు మేము. ఇప్పుడు ఏ పార్టీకు ఆ పార్టీ రంగులు వాళ్ళకున్న ఉద్దేశాలు వాటి ప్రకారంగా ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీ రంగు తీసుకొచ్చి కుండబద్దలు నెత్తిన రుద్దుకున్నామనుకోండి, రేపు మరి ఆ పార్టీ ఏది శాసిస్తే అది చేయాలి. అంతే అంతే తప్ప మనం ఓన్‌గా ఏమి మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం లేదు. కాపోతే అధినేత దగ్గరనో ఆయనకి మన ఇదిగో నా ఉద్దేశ్యం ఇది అని వ్యక్తం చేయొచ్చు. వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ కంపల్సరీ తీసుకోవాలి అనంటే నా అభిమతాన్ని నేను నా సొంతంగా నేను పోటీ చేసుకుంటేనే కదా జరిగేది. అందుకనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రతి ఒక్కళ్ళు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే కుళ్ళని దూరంగా ఎవరు ఉండకండి. ఆ కుళ్ళుని కడగటానికి మీరు కూడా రండి. నేను ఒక అడుగేస్తాను. మీరు రెండో అడుగు మీరు వేయండి. దానికి ఆల్‌మోస్ట్ ఆల్ దానికి సంబంధించి నాకు నిన్న పొంగనూరు నియోజకవర్గం నుంచి ఒక మన సబ్‌స్క్రైబరు అండ్ కొండబద్దల ఫ్యాన్స్ కూడా ఇంకొకాయన ఫోను చేశాడు. మీ వీడియో చూసిన తర్వాత నాకు కూడా నిజంగా అవగాహన వచ్చింది కాబట్టి, నేను కూడా నామినేషన్ వేయటానికి సిద్ధపడుతున్నాను. నేను ఆ విషయాన్ని మీకు చెప్పటానికి కోసమే మీకు ఫోను చేశానని చెప్పాడు. నామినేషన్ అయిన తర్వాత నేమ్ నా పేరు గాని, ఇవి గాని మీరు బయట చెప్పండి గానీ, అప్పటి వరకు చెప్పొద్దు. ఏమో ఇప్పుడు ఏయగలుగుతానో లేదో చాలా షార్ట్ పీరియడ్ ఉంది. నామినేషన్ పర్వం గూడా మొదలైపోయిన తర్వాత, ఇప్పుడు మరి అన్నీ దొరుకుతాయో లేదో వేసిన తర్వాత నేను బయటకొస్తానని చెప్పాడు. ఫస్ట్ అడుగు నేనేసా. రెండో అడుగు ఆయనేసాడు. ఇట్లాగే 175 నియోజకవర్గాల్లో అందరూ అడుగులేసారనుకోండి, 100 అడుగులు, 1000 అడుగులు సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. కొత్తగా అందరు ఇండిపెండెంట్‌లతోటి పార్టీ ఏర్పడొచ్చేమో. కొత్త పార్టీలు వస్తేనే గదా! పాత పార్టీలు వాళ్ళు ప్రక్షాళన చేసుకునేది. ఎందుకు ఎన్టీఆర్ ఎందుకొచ్చాడు? ఆయన ఏం చేయనొచ్చాడు మరి? ఆయన గూడా ఈ కుళ్ళుని కడుగుదామని వచ్చాడు. రాజకీయాలు అప్పటికే కుళ్ళు పట్టిపోయాయి గదా! రాజకీయాలు అప్పటికి ఈ పవర్ డ్రామా మీదకొచ్చేసున్నాయి. సీట్ కోసం కొట్టుకునే వాళ్ళు తయారయ్యారు. అధికారం ఒకే పా ఆ పా అదే పార్టీలో ఉన్నా గూడా ముగ్గురు ముఖ్యమంత్రులు ఎందుకు మారారు జెప్పండి? అంతా కుళ్ళుతోటే. దాన్ని మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయాలని ఎన్టీఆర్ రాకపోతే మరిప్పుడు ఇయన్నీ జరిగుండేయా? ఇవన్నీ వచ్చుండేయా? ఎన్టీఆర్ అడుగు అప్పుడే యేసాడు. అలాగనే మనం గూడా అడుగు వెయ్యాలి. వేసి చూడాలి. అందులో కాకపోతే ఒకటేంటంటే ఎవరు వాళ్ళు సేఫెస్ట్ గేమ్ ఆడదాం అనుకుంటున్నారు. గెలిచేటప్పుడు ఎవరైనా నుంచుంటారండి. ఓడిపోయేటప్పుడు నుంచోండి. గెలుపు కోసం ప్రయత్నం జేయండి. డబ్బులతోటి తప్ప అసలు రాజకీయాల్లో ఏం లేదంటారు. కానీ అందరి దగ్గర ఇప్పుడు ఓడిపోయే అభ్యర్థికి గూడా డబ్బులు ఖర్చే అవుతాయి. ఆయనకేం ఎవరికేం రాదు. గెలిచే వాళ్ళకి 70,00,00,000 ఖర్చవుతే, ఓడిపోయే వాళ్ళకి గూడా అదే 70,00,00,000 ఖర్చవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోను అంటుంది. వాళ్ళెంత పెడుతున్నారు? మనం గూడా అంత బెడుతున్నాం.
కానీ గెలుస్తుంది ఎవరు? ఒక్కళ్ళే కదా. అది దేనికోసం గెలుస్తున్నారు? ఆ పార్టీ మీద ఉన్న అభిమానమో, ఆ నాయకుడు చేసిన మంచి మీద ఉన్న అభిమానమో, లేకపోతే ఆయన చేస్తాడనే వాళ్ళకున్న ఆశో దీనికోసమే కదా. జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఎవరిచ్చారు? ప్రజలే ఇచ్చారు. ఎందుకిచ్చారు? చంద్రబాబు నాయుడు చేయలేదని ఇచ్చారా? ఇతనొస్తే ఇంకా బాగా చేస్తాడేమో అని ఇచ్చారు. అట్లాగే మాకు కూడా ఓ ఛాన్స్ ఇస్తారేమో, ఈసారికి ఇవ్వకపోవచ్చు, వచ్చేసారికి ఇస్తారేమో. ఇవ్వాలి అనంటే మనం రాజకీయాల్లోకి రాకుండా ఎలా ఇస్తారు? ఇంట్లో కూర్చున్నోడిని తీసుకొచ్చి ఇదిగో చూడు బాబు అని నీకేమి పవర్ పట్టా ఏమి ఇవ్వరు కదా ఎవరు. మనం ఉన్నాము, మేము వస్తాము, మమ్మల్ని కూడా చూడండి, అదిగో మా అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీకు దగ్గరగా ఉంటే మమ్మల్ని ఎన్నుకోండి అని చెప్పుకోవటానికి నేనే కదా రావాలి. నాకున్న అభిప్రాయాలు నేనే కదా చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న రోజుని వాళ్ళకి నచ్చిన రోజు నాకిస్తారు. ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇద్దరం ఉన్నాం ఈ రోజుకి కుండబద్దల తరపున పోటీ చేయటానికి. మొదటి అడుగు నేనేసాను, రెండో అడుగు పొంగనూరులో పడబోతోంది. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చెయ్యండి. కాకపోతే నిజాయితీని మాత్రం నమ్ముకోండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మాత్రం చెయ్యకండి. ఏదో రాజకీయాల్లోకి వచ్చేయటమే డబ్బు సంపాదించుకోవటానికనే ఉద్దేశంతో అయితే రామాకండి. ఇంట్లోనే చచ్చిపోండి. అలాంటి ఉద్దేశాలు ఉన్నోళ్ళు బయటికి రాకండి. వస్తే నీతి నిజాయితీతోటి ఈ ప్రజలకు ఏదైనా సేవ చేస్తాము అని అనుకునే వాళ్ళు రండి. లేదు మాకు వేరే వ్యాపారాలు ఉన్నాయి అంటే అవి చూసుకోండి, సక్రమంగా అందులో జాగ్రత్తగా అందులో చూసుకోండి. రాజకీయాల్లోకి రావటానికి వేరే వాళ్ళు వస్తారు. దానికి ఒక యజ్ఞం లాగా పెట్టుకొని రావాలి. ఆ యజ్ఞం చేయటానికి నేను మొదలు పెట్టాను. ఒక అడుగు నేనేసాను, రెండో అడుగు పొంగనూరులో పడబోతోంది. కాబట్టి మీరు కూడా తేల్చుకోండి. ఎంతకాలం ఇదే మోస పార్టీలకు వేస్తారు ఓట్లు? కొత్త పార్టీలకు వేయండి, కొత్త మనుషులకు వేయండి. అసలు 175కి 175 ఇండిపెండెంట్ల అభ్యర్థులను ఎన్నుకోండి. ఏం జరిగిద్దో చూద్దాం. ప్రయోగం చెయ్యండి ఒకసారి. ఇండిపెండెంట్లు అందరినీ కలిపి ఎన్నుకుంటే ఎవరు సీఎం అవుతారో చూద్దాం. మనదేమి సీఎం ప్రైమ్ మినిస్టర్ని డైరెక్ట్గా ఎలక్షన్ కాదు కదా. మన నియోజకవర్గం నుంచి మనల్ని ఎన్నుకున్న వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఎన్నుకుంటారు. అక్కడ ఓటింగ్ జరిగి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవటమో, చీఫ్ మినిస్టర్ని ఎన్నుకోవటమో జరిగిద్ది. డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్ లాగా జరిగేది కాదు కదా ఇది. ఒకసారి అందరినీ కొత్త వాళ్ళని ఎన్నుకొని చూడండి, ఏం జరిగిద్దో చూద్దాం. ప్రయోగం చేయండి. ప్రయోగంతో అభివృద్ధి సాధిస్తాం. రాజ్యాంగంలో ఇదిగో ఇలాంటి కూడా వస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి చాలా చూపించాడు. రాజ్యాంగంలో నిర్వచించబడని చాలా చేశాడు. వాటన్నిటికీ సమాధానం వెతుక్కోలేదా ఈ 5 సంవత్సరాలు మనం? అలాగనే దీనికి కూడా వెతకండి. ఖచ్చితంగా జరుగుతుంది. నేను గెలుస్తాను అనే నమ్మకం నేను చెప్పను, ఓడిపోతాను అనే వేస్తున్నా. దానికి కూడా సిద్ధపడ్డా నేను. డిపాజిట్ కూడా రాదండి, అయినా కూడా నేను వేస్తాను. ఎందుకు వేస్తాను అనంటే నేను రాజకీయాల్లో ఉన్నాను, తర్వాతను కూడా నేను పోటీ చేసి ఖచ్చితంగా పోరాడతాను అని ప్రజల్ని నమ్మబలుక్కోవటానికి నేను ఇప్పుడు వేస్తున్నా. ఇది కేవలం విత్తనమే. దీంట్లో నుంచి చెట్టు ఖచ్చితంగా మొలుస్తుంది, పెద్దదయ్యి మీకు నీడనిస్తుంది. ఆ హామీ మాత్రం నేను ఇస్తా. కాకపోతే ఇక్కడ ఒకటి సార్, అంటే మీరు అన్నదంతా బాగుంది. నిజంగా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్‌గా చేస్తే మాత్రం అందరూ కూడా ఇండిపెండెంట్‌గా గెలిస్తే అంతా బానే ఉంటది. కాకపోతే ఏంటంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా, ఎంపీ సీట్ ఇవ్వాలన్నా ఎన్ని కోట్లు ఖర్చు పెడతావని అంటున్నారు. అలాగే ప్రజలు కూడా అంత నిజాయితీ పరులు కాదు. అది నేను ప్రకారంగా చెప్తాను. రాజకీయ నాయకులు ఎంత అవినీతి పరులో ప్రజలు కూడా అంతే అవినీతి పరులు. సో మీరు ఇలాంటి అవినీతి ప్రజల పట్ల మీరు అంటే పార్టీ సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్‌గా మరి ఎంత కంట్రిబ్యూషన్ లేకుండా మీరు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా సరే మీకు ఒక ఎలక్షన్ ఖర్చయితే ఉంటది కదా. సో డెఫినిట్‌గా మీరు ఎంత కొంతైతే ఖర్చు పెట్టాలి కదా. మీ 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 రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ గాని లేకపోతే మీతో తిరిగే వాళ్ళ అవును, ఎక్స్‌పెన్సెస్ ప్రతి గాని. మీటింగ్‌కి ఖర్చే అవుతుంది మరి. మరి దాన్ని ఎలా చేసుకుంటారు సార్? నేను ఆల్రెడీ కుండబద్దల ఛానల్‌లో నేను ఒక వీడియో పెట్టానండి. మన సబ్స్క్రైబర్లు కానీ, మన అభిమానులు గాని ఎవరున్నా సరే, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటానికి, కుండబద్దలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటానికి మీ వంతు సహాయం మీరు చెయ్యండి అని నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ద్వారా చూసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు గాని వాళ్ళ వంతు సహాయం నాకు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. ఈ ఎలక్షన్ల పర్వం పూర్తయ్యే వరకు చేస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఇంగా ఆ ఒక్కటే సరిపోతుందని నేను చెప్పను గానీ, నాకున్న మేరకు ఉన్న వనరులని నేను కూడా చూసుకున్నాను. కాకపోతే ప్రచారం చేసుకోవటానికి గానీ, లేకపోతే మీటింగులు పెట్టుకోవటానికి గానీ అయ్యే ఖర్చుల గురించయితే నేను వెనకాడను. ఇప్పుడు పార్టీలన్నీ కూడా ఈ ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెడతాయనుకోకండి.
ప్రచారం పాటిన అందరూ మోసగా ఏమేం చేస్తున్నారో అవన్నీ చేస్తారు. కానీ మేము అలా చేయం. ప్రతి చోట ఇంటరాక్షన్ మీటింగ్స్ మాత్రమే పెడుతున్నాము. దాంతో పాటు ఒక్కళ్ళైనా మారి నాకు ఓటేస్తున్నా నేను చాలా సంతోషిస్తాను. అంతే తప్ప హంగామాగా ఇదిగో ఇతనికి మించిన గనుడు లేడు, ఇతను వచ్చిన తర్వాతనే రాష్ట్రం అసలు బాగుపడిపోయిందని పాటలు రాయించుకొని దానికి మ్యూజిక్ చేయించుకొని పాటలు వినిపించుకోవాల్సిన అవసరం లేదు. నిలువెత్తు ఫ్లెక్సీలను కట్టుకున్న బండ్లని ఊళ్ళ మీద తిప్పుకునే అవసరం లేదు. ప్రజల్లో చైతన్యం రావటానికి ఏం చేయాలో అది చేస్తాను. అంత ఖర్చు నేను పెట్టను కూడా. అంత ఖర్చు వృథా ప్రయాస అది. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం చెయ్యాలి అనేదే ఉంటది. కానీ మనం ఉన్నాము అని చెప్పటమే కదా కావాల్సింది. ఇదిగో పోటీలో మనం ఉన్నామని దానికి తగిన చర్యలను నేను తీసుకోవటం జరిగింది. దాని గురించి మేము ఆల్రెడీ రేపు నామినేషన్ల పర్వం అయిపోయిన దగ్గర నుంచి మేము ప్రచారం కూడా ఫుల్గా సిద్ధం చేసుకున్నాం. దాంతో పాటుగా ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రజల్లో కూడా అవినీతి ఉంది అని. అవును, ప్రజల్లో కూడా అవినీతి ఉంది. ఎందుకు? ఆశ ఎవరికైనా ఉంటది కాబట్టి. కానీ ఇంకొక విషయం చూడండి, ఇప్పుడు ఈ పార్టీల్లో 70 కోట్లు 80 కోట్లు ఒక ఎమ్మెల్యే స్థానానికి ఖర్చు అవుతుందంటే అందులో 30 డబ్బులు ఓట్లు కొనటానికే జరుగుతుంది. 2000 పంచామా, 3000 పంచామా, 5000 పంచామా అనే దాని మీదనే వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షల పై ఓట్లు ఉంటాయి. అందులో కనీసంలో 30 ఓట్లని కొందాము అని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. మరి అన్ని పార్టీలు చేస్తున్నాయి కదండి. వాళ్ళు ఇస్తున్నారు. ఉన్న మెయిన్ స్టేక్ లో ఉన్న 4-5 అభ్యర్థులు ఇస్తారు. అందరు ఇచ్చినవి తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారుగా. మళ్ళీ అక్కడ ఏమవుతుంది? నచ్చిన అనేది ఒక పదం అక్కడ ఇన్కార్పొరేట్ అవుతుంది. దాన్ని బట్టే ఇప్పుడు అభిమానం ఉన్న నాయకుడు అక్కడ వస్తాడు. వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మాకెందుకు డబ్బులు ఇవ్వరు, మాకు ఇవ్వండి మీరు అని ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వదిలేయండి చూద్దాం. అక్కడ ఇయ్యం, ఎవరికి ఇయ్యం, మీరు ఓటేస్తే వేయండి, వేయకపోతే వేయపోండి అనండి. 10%, 15% పోలింగ్ అవుద్ది అనుకుందాం. అక్కడ దాంట్లో నుంచి ఎక్కువ వచ్చినోడే ఇప్పుడు నాయకుడయ్యి పైకి వచ్చాడు అనుకోండి, అతను మంచి చేశాడు అని అంటే మళ్ళీ ప్రజలు రేపు 70%, 80% ఓట్లు వేసే అవకాశం ఉంటుందిగా. మంచి ఎవరు చేయట్లేదు కాబట్టే కదా ఇప్పుడు మాకు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడన్నా డబ్బులు ఇవ్వండి అని అడుగుతోంది. మీరు మంచి చేయండి, ప్రజలు డబ్బులు అడగరు. ప్రజలు అవినీతి పరులు కాదు, అవినీతి పరులుగా మీరు మారుస్తున్నారు. డబ్బులు ఇచ్చి అలవాటు చేశారు. ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి డబ్బు లేదు, అప్పట్లో ఎవరికి ఇంత ఖర్చు లేదు. అసలు కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక్కొక్క అభ్యర్థి నుంచుంటే ఆయన ప్రచారం చేసుకొని వెళ్ళిపోతే ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన తిండికి బాధ్యతలు కూడా వీళ్ళే వహించి ఎన్నికల ఓటు పేపర్తో పాటుగా ఫలానా అభ్యర్థికి మేము ఓటేస్తున్నాము అని దాంట్లో డబ్బులు కూడా కలిపేశారు. ఏది తరువాత ఆ అభ్యర్థి 5 సంవత్సరాలు అందులో కొనసాగటానికి వీలుగా ఆయన ఖర్చుల కోసం, లేదు ఇప్పుడైన ఖర్చు నుంచి తట్టుకొని నిలబడటం కోసం డబ్బులు కలిపేసిన రోజులు ఉన్నాయి. ఓటర్లే నాయకుడికి డబ్బులు ఇచ్చిన రోజులు అవి. ఆ రోజున పాపం ఈయన మంచి చేస్తాడు మాకని. అలాంటి దాంట్లో కల్ప్రిట్స్ తయారయ్యారు. రాజకీయాలు మొత్తం భ్రష్టు పట్టిపోయినాయి. మరి దాన్ని ఏదో చోట కడగాలి కదా, ఏదో ఒకటి చేస్తేనే కదా. దానికి అడుగు పడాల్సిందే. దానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాల్సిందే. నేను యువత మొత్తాన్ని కోరుకునేది ఒకటే, నిజాయితీగా ఉండండి, రాజకీయాల్లోకి రండి. ఈ రాజకీయాల్ని మారుద్దాం. కొండబద్దల తరపున నేను చెబుతుంది మీకు అందరికీ ఆహ్వానం ఇదే. నిజాయితీగా ఉండండి, రాజకీయాల్లోకి రండి, ఈ రాజకీయాలను మొత్తం మారుద్దాం. నేను వచ్చాను, నన్ను చూసి ఇంకొకళ్ళు వచ్చే అవకాశం ఉంది నిన్ననే వ్యక్తం చేశారు. మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. మొత్తం కుళ్ళుని కడిగేసే అవకాశం ఉంది. అది ఏదో ఒక రోజు అడుగు వేయాలి. అడుగు నేను వేశాను, మీరు కూడా నాతో రండి. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. డెఫినెట్‌గా ఏంటంటే మీలాంటి వాళ్ళ వల్ల కంపల్సరీ ఇంకో ఇద్దరు నలుగురు వస్తే ఒకప్పుడు ఇండిపెండెంట్లు లేకపోతే చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే ఎవరైనా సరే వ్యాపారం పెంపొందించడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది మారాలి. ఏదైనా సరే ఒక పరాకాష్ఠకెళ్తేనే మార్పొస్తుంది. సో, అది పరాకాష్ఠకు ఆల్‌మోస్ట్ చేరిపోయింది. సో, డెఫినెట్‌గా అది కొంచెం బెటర్ వైపు మూవ్ అవుతుందని ఆలోచిద్దాం సార్. డెఫినెట్‌గా మీరు చేసే ప్రయత్నానికి ఐకాన్ పాలిటిక్స్ సపోర్ట్ ఉంటది. అలాగే మెరుగైన సమాజం కావాలనుకునే ప్రజలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.